చామంతి రాత్రంతా కూడా ప్రేమ్కి సేవలు చేసి బాగా అలసిపోయి ఒక గదిలో కింద కూర్చొని మంచానికి ఆనుకొని నిద్రపోతూ ఉంటుంది. ఇక అప్పుడే ప్రేమ్ అక్కడికి వస్తాడు. తనకు ఎంతగానో సేవలు చేస్తున్న చామంతి వైపు ప్రేమగా చూస్తూ తన కాళ్ళు నొక్కుతూ ఉంటాడు. ఇక సరిగ్గా అప్పుడే నిషా అటువైపు వస్తుంది. ప్రతిసారి ఈ చామంతి వల్ల నేను తిట్లు తినాల్సి వస్తుంది. అంకుల్ ప్రతిసారి దాన్ని పొగుడుతూ నన్ను ఏదో ఒకటి అంటూనే ఉన్నారు. ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితులను దాన్ని వదిలిపెట్టద్దు, ఏదో ఒకటి చేయాలని చెప్పి చామంతి ఏం చేస్తుందో చూద్దామని గదిలోకి తొంగి చూస్తూ ఉంటుంది. ఇక అలా మెల్లిగా డోర్ ఓపెన్ చేసి తొంగి చూస్తూ ఉంటే అప్పుడే ప్రేమ్ చామంతి కాళ్ళు పడుతూ ఉంటాడు. ఇక దాంతో నిషా వీళ్ళిద్దరి సంగతి ఇప్పుడే చెప్తాను అంటూ అందరినీ కూడా పిలుచుకొని వస్తుంది. అలా నిషా అందరినీ పిలుచుకొని రావడంతో చూడండి అంకుల్, ప్రేమ్ ఏం చేస్తున్నాడో చూడండి. ఈ చామంతి కొంచెం కూడా సిగ్గు లేకుండా ప్రేమ్ చేత కాళ్ళు పట్టించుకుంటుంది అని చెప్పి ఇప్పుడు ఏమంటారో చెప్పండి అంకుల్, ఏం మాట్లాడరేంటి అని చెప్పి అంటూ ఉంటే వసే చామంతి అంటూ రమాదేవి గట్టిగా అరుస్తూ ఉంటుంది. చామంతి ఒక్కసారిగా లేచి నిలబడుతుంది. ఏమైందమ్మగారు అని చెప్పి అడుగుతూ ఉంటే నీకు ఎంత ధైర్యమే, నా కొడుకు చేతే కాళ్ళు పట్టించుకుంటావా అని చెప్పి రమాదేవి మండిపడుతూ ఉంటుంది. ఇక దాంతో బాబుగారు మీరు అసలు ఇక్కడికి ఎప్పుడు వచ్చారు అని చెప్పి అంటూ ఉంటే ఇక చాలు ఆపవే నీ నాటకాలు, కావాలని ప్రేమ్కి సేవలు చేస్తున్నట్టుగా నటిస్తూ ప్రేమ్ని వల్లో వేసుకొని నీ చుట్టూ తిప్పుకుంటూ ఎంత బాగా నటిస్తున్నావే అని చెప్పి నిషా మండిపడుతూ అంకుల్ మీరేం మాట్లాడరేంటి, ఈ చామంతి చేసింది కరెక్ట్ అంటారా, చెప్పండి మాట్లాడండి అని చెప్పి అంటూ ఉంటే అమ్మ చామంతి ఏంటమ్మా ఇదంతా అని చెప్పి హర్ష అంటూ ఉంటాడు. దాంతో అయ్యగారు అని చెప్పి చామంతి ఎంతో బాధగా హర్ష వైపు చూస్తూ అసలు బాబుగారు ఇక్కడికి ఎప్పుడొచ్చారో నాకు తెలియదు అయ్యగారు, బాబుగారు నా కాళ్ళు పడుతున్నారన్న విషయం కూడా నాకు తెలీదు అని చెప్పి నన్ను నమ్మండి అయ్యగారు అని చెప్పి చామంతి అంటూ ఉంటే అవును నాన్న, చామంతి చెప్పేది నిజం, నేను తన కాళ్ళు పట్టాననే విషయం తనకు కూడా తెలీదు. రాత్రంతా కూడా చామంతి నిద్రపోకుండా నాకు ఎంతగానో సేవ చేసింది. అలా సేవలు చేసిన చామంతి రుణం తీర్చుకోవడానికి సాటి మనిషిగా మాత్రమే అలా తన కాళ్ళు నొక్కానే కానీ మరొక ఉద్దేశంతో కాదు అని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు. ఇక దాంతో హర్ష అమ్మ నిషా విన్నావు కదా, సాటి మనిషిగా మాత్రమే ఆలోచించి ప్రేమ్ కృతజ్ఞతగా అలా చేశాడే తప్ప ఇందులో ఎటువంటి దురుద్దేశం లేదని చెబుతున్నాడు కదా, ఇక ఈ విషయాన్ని అందరూ కూడా ఇంతటితో వదిలేయండి అని చెప్పి హర్ష అంటూ ఉంటాడు. ఇక దాంతో నిషా దీన్ని ఏదో ఒక విధంగా ఇరికిద్దామనుకుంటే ఇలా తప్పించుకుంటారని అస్సలు అనుకోలేదు, ఈసారి మాత్రం దీన్ని ఏదో ఒకటి చేసే తీరాలి అని చెప్పి నిషా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. చూడు ప్రేమ్, ఇంకొకసారి ఇటువంటివి రిపీట్ అయితే నేను అస్సలు సహించను, నీకు కూడా ఇదే వార్నింగ్ ఇస్తున్నానే, ఇంకొకసారి ఇటువంటివి జరిగాయని తెలిస్తే నిన్ను నేను మెడపట్టుకొని గెంటేస్తాను అని చెప్పి రమాదేవి అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతుంది. అందరూ అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత ప్రేమ్ చామంతికి క్షమాపణలు చెబుతూ ఉంటాడు. సారీ చామంతి, నా వల్ల నువ్వు తిట్లు తినాల్సి వచ్చింది అని చెప్పి అంటూ ఉంటే పర్వాలేదులేండి బాబు, కానీ ఇంకెప్పుడు కూడా ఇలా చేయకండి, మీరు నా కాళ్ళు పట్టడం ఏంటి అని చెప్పి చామంతి ప్రేమ్కి చెప్తూ ఉంటే ఇకప్పుడు ప్రేమ్ నువ్వు నేను తాళి కట్టిన నా భార్యవి చామంతి, నీకు సేవలు చేసుకోవడంలో ఎటువంటి తప్పు లేదు, కానీ వీళ్ళెవరికి ఆ విషయం తెలియదు కదా, అందుకే నేను ఏం మాట్లాడలేకపోతున్నాను, కానీ త్వరలోనే నువ్వే నా భార్య అన్న నిజాన్ని ఈ ఇంట్లో అందరికీ చెప్పేస్తాను. వాళ్ళందరికీ చెప్పాలంటే ముందు నువ్వు నన్ను భర్తగా యాక్సెప్ట్ చేయాలి కదా, నిన్ను మెడలో కట్టిన తాళిని ఎందుకు తీసేసావు చామంతి అని చెప్పి ప్రేమ్ లోపల బాధపడుతూ ఉంటాడు. తర్వాత రోజు ఉదయాన్నే
చంద్రిక ప్రేమ్ దగ్గరకు వచ్చి, బాబు మీరు త్వరగా కోలుకోవాలని అమ్మవారి గుడికి మిమ్మల్ని తీసుకువస్తానని మొక్కుకున్నాను, మీరు నాతో రాగలరా అని చెప్పి అంటూ ఉంటే, తప్పకుండా వస్తాను చందు, ఈ ఇంట్లో నా మంచి కోరుకునేది నువ్వు చామంతి మాత్రమే కదా. నా కన్న తల్లి ఎలాగో నా కోసం ఏమీ చేయడం లేదు. నన్ను చిన్నప్పటి నుండి కన్న తల్లిలాగా పెంచి పెద్ద చేసింది నువ్వే కదా. నువ్వు ఏం చెప్పినా సరే నేను చేస్తాను చందు, వెళ్దాం పదా అంటూ ప్రేమ్ చంద్రికతో కలిసి అమ్మవారి గుడికి వెళ్తూ ఉంటాడు. ఇకప్పుడు చంద్రిక వెళ్తూ వెళ్తూ చామంతిని పిలిచి, చామంతి మేము గుడికి వెళ్తున్నాము, నువ్వు కూడా వస్తావా అని చెప్పి అడుగుతూ ఉంటే, ఎలాగైనా సరే ప్రేమ్ని దీన్ని కలవనివ్వకుండా చేయాలని చెప్పి నిషా, ఏ చామంతి ఎక్కడికి వెళ్తున్నావు, నా రూమ్ క్లీన్ చేయాలని చెప్పాను కదా అని అలా చామంతిని గుడికి వెళ్ళనివ్వకుండా చేస్తూ ఉంటుంది. అత్త గుడికి మీరు వెళ్ళిరండి, ఇక్కడ ఇంట్లో పనులు చూసుకుంటాను అని చెప్పి చామంతి అనడంతో, ఈ నిషా ఎప్పుడూ కూడా ఇంతే, పాపం చామంతిని బాధ పెడుతూ ఉంటుంది అని చెప్పి ప్రేమ్ మనసులో అనుకొని, పద చందు మనం వెళ్ళి త్వరగా వచ్చేద్దామంటూ చంద్రికను తీసుకుని ప్రేమ్ ఒక్కడే గుడికి వస్తాడు. ఇక అక్కడ గుడికి వచ్చిన తర్వాత పంతులు గారికి ప్రేమ్ పేరు, గోత్రం ఇవన్నీ కూడా చంద్రిక చెబుతూ పూజ చేయమని చెబుతూ ఉంటుంది. అవన్నీ కూడా విన్న తర్వాత తను చామంతి భర్త అన్న విషయాన్ని గుర్తుపెట్టుకున్న పూజారి గారు, బాబు మీరా, ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉందని చెప్పి అడుగుతూ ఉంటారు. దాంతో ప్రేమ్, బాగుంది పంతులు గారు, నేను మీకు తెలుసా అని చెప్పి అంటూ ఉంటే, మీరు ప్రత్యక్షంగా నాకు తెలియకపోయినా చామంతి ద్వారా తెలుసు బాబు అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు. చంద్రిక ప్రేమ్ ఇద్దరు కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. మీకు ప్రమాదం జరిగినప్పుడు మీరు త్వరగా కోలుకోవాలని చామంతి మీకోసం దీర్ఘ సుమంగళి భవ పూజ చేసింది బాబు. ఆ పూజ ఫలితంగానే ఈరోజు మీరు అంతటి ప్రమాదం నుండి బయటపడ్డారు అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు. ఒక్క నిమిషం బాబు, ఇప్పుడే పూజ చేసి ప్రసాదం తీసుకుని వస్తాను అని చెప్పి పంతులు గారు లోపలికి వెళ్ళిపోతారు. ఇక దాంతో చామంతి తన కోసం దీర్ఘ సుమంగళి భవ పూజ చేసిందన్న విషయం తెలుసుకొని ప్రేమ్ చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. అంటే చామంతి నేను కట్టిన తాళిని తీయలేదన్నమాట, భర్తగా నాకు విలువిస్తూ నన్ను అంగీకరించి నా కోసం దీర్ఘ సుమంగళి భవ పూజ చేసిందా అని చెప్పి ప్రేమ్ చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. ఇక ఇదంతా వింటున్న చంద్రిక కూడా ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఇదేంటి పంతులు గారు చామంతి దీర్ఘ సుమంగళి భవ పూజ చేసిందని అంటున్నారు, ఆ పూజ కేవలం పెళ్ళైన వాళ్ళు మాత్రమే కదా చేయాల్సింది, మరి చామంతి ఎందుకు పూజ చేసిందని చెప్పి ఇంటికి వెళ్ళిన తర్వాత చామంతిని ఈ విషయం గురించి అడగాలనుకొని ప్రసాదం తీసుకున్న తర్వాత ప్రేమ్ని తీసుకుని చంద్రిక ఇంటికి తిరిగి వచ్చేస్తుంది. బాబు మీరు రెస్ట్ తీసుకోండి అంటూ చంద్రిక ప్రేమ్ని గదిలో కూర్చోబెట్టి గార్డెన్లో పనులు చేస్తున్న చామంతి దగ్గరికి వస్తూ ఉంటుంది. చామంతి చామంతి నువ్వు ప్రేమ్ బాబు హాస్పిటల్లో ఉన్నప్పుడు దీర్ఘ సుమంగళి భవ పూజ చేశావా అని చెప్పి అడుగుతూ ఉంటే, అత్త అంటే అది అని చెప్పి చామంతి కంగారు పడిపోతూ ఉంటుంది. చెప్పు చామంతి, నువ్వు ఆ పూజ చేయడం ఏంటి? ప్రేమ్ బాబుకి నీకు పెళ్ళి అయిపోయిందా చామంతి, ఎప్పుడు జరిగింది అని చంద్రిక నిలదీస్తూ ఉంటుంది. ఇక దాంతో ఇప్పుడు అత్తకు ఏం చెప్పాలి అని చామంతి కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక అప్పుడే చామంతి మెడలో ఉన్న పసుపు తాడు కొద్దిగా చంద్రికకి కనిపిస్తూ ఉంటుంది. ఇక ఒక్కసారిగా తన మెడలో ఉన్న తాళిని బయటకు తీసి చంద్రిక చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. నీ మెడలో ఈ తాళేంటి చామంతి, అంటే ప్రేమ్ బాబు నీ మెడలో తాళి కట్టేశాడా, మీ ఇద్దరికి పెళ్లి జరిగిపోయిందా చెప్పు చామంతి అని చంద్రిక అడుగుతూ ఉంటే, అవునత్త ఆ రోజు షూట్లో ప్రేమ్ బాబు నిజంగానే నా మెడలో తాళి కట్టేశారు అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది. ఇక దాంతో ఆ మాటలు విన్న చంద్రిక ఒక్కసారిగా షాక్ అవుతుంది.
చామంతి, నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. ప్రేమ్ బాబు నిన్ను ఎంతగానో ప్రేమించాడు. అటువంటి నువ్వు తన భార్యగా వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఎందుకమ్మా మీరిద్దరు కూడా ఈ నిజాన్ని ఇంకా దాచిపెడుతున్నారు? పద, ఇప్పుడే అయ్యగారి దగ్గరికి వెళ్దాము. మీ ఇద్దరికి పెళ్ళి జరిగిందన్న నిజాన్ని చెబుదాము. అప్పుడు మీ ఇద్దరిని ఎవరు కూడా విడదీయలేరు అని చెప్పి చంద్రిక అంటూ ఉంటుంది. ఇక దాంతో వద్దత్తా అని చెప్పి చామంతి అంటూ ఉంటే, లేదు చామంతి, మీరిద్దరూ భార్యాభర్తలు అయ్యుండి కూడా అందరి చేత అవమానించబడడం నాకు ఇష్టం లేదు. ఆ నిషా చూసావా, కడుపు నాటకం ఆడుతూ ఎంతలా రెచ్చిపోతుందో. అది పదే పదే నిన్ను అవమానిస్తూ ఉంటే నేను తట్టుకోలేకపోతున్నానమ్మా. అందుకే ఇక ఈ విషయంలో నీ మాట నేను అస్సలు వినను. అయ్యగారికి నిజం చెప్పేస్తానంటూ రా చామంతి అంటూ చంద్రిక చామంతిని గార్డెన్లో ఉన్న హర్ష దగ్గరికి తీసుకుని వెళ్తుంది. అయ్యగారు, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని చెప్పి చంద్రిక అంటూ ఉంటుంది. ఏంటి చంద్రిక అది అని చెప్పి హర్ష అడుగుతూ ఉంటాడు. ఒకవేళ ప్రేమ్ బాబు ప్రేమించింది చామంతిని అయ్యుంటే మీరు చామంతిని ఈ ఇంటి కోడలుగా ఒప్పుకునేవారా అని చెప్పి చంద్రిక అడుగుతుంది. తప్పకుండా ఒప్పుకునేవాడిని. నిజం చెప్పాలంటే నిషా కంటే కూడా ఈ ఇంటి కోడలయ్యే అర్హత చామంతికి మాత్రమే ఉంది అని చెప్పి హర్ష అంటూ ఉంటాడు. ఇక ఆ మాటలు విని చంద్రిక చాలా సంతోషపడుతుంది. అయితే అయ్యగారు, మీతో ఒక విషయం చెప్పాలి. ప్రేమ్ బాబు చామంతి ఇద్దరు కూడా ప్రేమించుకున్నారు. ప్రేమించుకోవడం మాత్రమే కాదు, వీళ్ళిద్దరికీ పెళ్ళి కూడా జరిగిపోయింది. ఆ రోజు షూట్లో ప్రేమ్ బాబు చామంతి మెడలో తాళి కట్టేశాడు అని చెప్పి వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగిందన్న నిజాన్ని చంద్రిక హర్ష ముందు బయటపెడుతుంది. ఇక దాంతో హర్ష మొదట షాక్ అవుతాడు. తర్వాత ఇదంతా కూడా నేను నమ్మలేకపోతున్నాను. ఎప్పుడు ఈ విషయం నాతో చెప్పుంటే నేనే మీ ఇద్దరి పెళ్ళిని జరిపించేవాడిని కదా అని చెప్పి చాలా ఆనందపడిపోతూ, అమ్మ చామంతి, ఈరోజు నుండి నువ్వు ఈ ఇంటి పని మనిషివి కాదు, ఈ ఇంటి చిన్న కోడలివి. ప్రేమ్ కోలుకునే వరకు తన భార్యగా నువ్వే తనని దగ్గరుండి చూసుకోవాలి. ఈ ఇంట్లో రోజాకి ఎంత హక్కు అయితే ఉందో నీకు కూడా అంతే హక్కు ఉంది అని చెప్పి హర్ష నిన్ను నేను కోడలుగా ఒప్పుకుంటున్నానని అంటూ ఉంటాడు. ఇక అలా హర్ష సపోర్ట్ కూడా చామంతికి దొరకడంతో చంద్రిక చాలా ఆనందపడిపోతూ ఉంటుంది. నన్ను ఆశీర్వదించండి అయ్యగారు అని చెప్పి చామంతి హర్ష కాళ్ళకు నమస్కరిస్తూ ఉంటుంది. మరి మొత్తానికి ఆ విధంగా హర్షకు చంద్రికకు చామంతి ప్రేమ ఇద్దరు భార్యాభర్తలన్న నిజమైతే తెలిసిపోయింది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.